కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. ఇతరుల సహకారాలను అపేక్షించకుండానే అన్ని పనులు స్వయంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆలోచనాశక్తి అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. మీరు సలహాలు ఇస్తే వాటిని పాటించిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్య సాధనను పొందగలుగుతూ ఉంటారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వారి నిమిత్తమే మీరు కొంత త్యాగాలు కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన అధికారులు, అలాగే వ్యాపారస్తులైనటువంటి మిత్రులు, అలాగే సోదర సంబంధం కలిగినటువంటి బంధువులు, వీరంతా కూడా మీకు సహకరించేవారుగా ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో అవి మీకు మేలు చేసేవిగా, ఆదుకునేవిగా, మీ చాటును కూడా మీకు సహకరించేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. గౌరవాన్ని పెంపొందిస్తుంది. దూరంగా ప్రయాణాలు చేస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి తీర్థయాత్రలు మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ పాటించాలి. వారం ప్రారంభంలో మీకు చేసేటువంటి ఖర్చులు అనవసరం ఖర్చులుగా రూపొందేటువంటి అవకాశం ఉంది. అందువలన అప్పుడు స్వయంగా ఖర్చు చేయకుండా మిత్రుల ద్వారా, ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు చేసినట్లయితే దానివల్ల ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తుంటాయి. ఖర్చు తగ్గుతుంది, నియంత్రించగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోవడం కోసం ఏం చేయాలి? క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మానసిక ప్రశాంతి వారం ప్రారంభంలో కొంత తగ్గే అవకాశం ఉంది. మనస్సుకి చికాకు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగా మనం ఆ సమయంలో చేసేటువంటి పనులలో ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయడం, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఈ రకమైనటువంటి ఎన్నో శక్తులను మనము అతని నుంచి పొందుతాం. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ సత్ఫలితాలను అందజేస్తుంటుంది. అదేవిధంగా హనుమంతునికి ఆకుపూజ అనేటువంటివి కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందడం కోసం మీరు గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరికీ ఆమోదయోగ్యాలై ఆనందప్రదాలై అవుతుంటాయి.